ఫిబ్రవరి 6 నుంచి భారత్ ఇంగ్లాండ్ మధ్య 3 వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. సిరీస్ ప్రారంభానికి 2 రోజుల ముందు జట్టును మార్చారు. ఈ జట్టులో వరుణ్ చక్రవర్తి స్థానం సంపాదించాడు. ఇటీవల టీ20 సిరీస్లో అతని మంచి ప్రదర్శన కారణంగా అతన్ని ఎంపిక చేశారు. కానీ మారిన జట్టులో జస్ప్రీత్ బుమ్రా పేరు ఎక్కడా కనిపించలేదు. దీంతో టీమిండియా అభిమానుల్లో టెన్షన్ పెరిగింది. ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్లో జస్ప్రీత్ బుమ్రా గాయపడ్డాడు. అందువల్ల ఇంగ్లాండ్తో జరిగిన మొదటి 2 వన్డేలకు అతన్ని ఎంపిక చేయలేదు. అయితే 3వ వన్డే మ్యాచ్లో ఆడతాడని మేనేజ్మెంట్ తెలిపింది. కానీ ఇప్పుడు ఆ ఆశలు కూడా నీరు గారిపోయాయి. ఎందుకంటే జస్ప్రీత్ బుమ్రా పేరు కొత్త జట్టులో లేదు. టీమిండియాలో ఫిట్నెస్ సబ్జెక్టుగా జస్ప్రీత్ బుమ్రా పేరు కూడా లేదు. అందువల్ల అతను ఇంగ్లాండ్తో జరిగే వన్డే సిరీస్లో ఆడడాన్ని స్పష్టమైంది. టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ ఇంతకుముందు భారత జట్టును ప్రకటించేటప్పుడు బుమ్రా గురించి ఒక ముఖ్యమైన సమాచారం ఇచ్చాడు. బుమ్రాకు 5 వారాల పాటు విశ్రాంతి అవసరమని అజిత్ అగర్కర్ తెలిపారు. ఇంగ్లాండ్తో జరిగే మొదటి 2 వన్డేల్లో అతను ఆడాడు. అజిత్ అగర్కర్ వివరణ ప్రకారం జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లాండ్తో చివరి వన్డేలో ఆడతాడని భావించారు. కానీ ఇప్పటికీ ప్రకటించిన జట్టులో జస్ప్రీత్ బుమ్రా పేరు ఎక్కడా లేదు. అందువల్ల జస్ప్రీత్ బుమ్రా వన్డే సిరీస్కు దూరం అయ్యాడని చెప్పాలి. అదే సమయంలో బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీ ఆడతారా లేదా అనే ప్రశ్న తలెత్తుతుంది. జస్ప్రీత్ బుమ్రా లేకుండా భారత జట్టు బౌలింగ్ను ఊహించుకోలేము. మరోవైపు మొహమ్మద్ షమి కూడా తన గాయం నుంచి ఇప్పుడే కోలుకుంటున్నాడు. కాబట్టి అతని నుంచే ఇప్పుడు అద్భుతాలు ఆశించలేము. జస్ప్రీత్ బుమ్రా చాలా కాలంగా వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. బోర్డర్ గవస్కర్ ట్రోఫీలోనూ ఈ సమస్య తిరగబెట్టింది. దీంతో ఇంగ్లాండ్తో సిరీస్కు దూరమయ్యాడు. ఇప్పుడు అతను ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడతాడో లేదో అనే సందేహాలు ఉన్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభమవుతుంది. టోర్నీ ప్రారంభానికి చాలా తక్కువ సమయం మిగిలి ఉంది. అందువల్ల టీమిండియాలో ఇప్పుడు టెన్షన్ నెలకొంది.